ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? పుత్రులుగా ఎవరు పుడతారో తెలుసా మీకు? అంటే అబ్బాయిలుగా. మరి ఇది ఎలా చెప్పవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సంతానం. మానవ జీవితంలో కుటుంబ ఆశ్రమంలో సంతానం కోసం ఎదురు చూడని వారు ఉండరు. ఇంకా కొంతమంది చేయని నోములు, తిరగని దేవాలయాలు ఉండవు. పుత్ర సంతానం కోసం అనేక వ్రతాలు, మొక్కులు, దానాలు చేస్తూ ఉంటారు. కానీ శాస్త్రం చెప్పిన ప్రకారం సంతానంగా, ముఖ్యంగా కొడుకులుగా పుట్టేవారు ఎవరు అని పరిశీలిస్తే, పూర్వజన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి అది తీసుకోకుండానే మరణించిన వాడు తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడిగా జన్మిస్తాడు. తాను పూర్వజన్మయందు బాకీ పడిన అప్పును అంటే రుణాన్ని చెల్లించుటకు పుత్రుడిగా జన్మిస్తాడు. ఇక పూర్వజన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు. పూర్వజన్మలో తనకు ఒకడు అపకారం చేశాడు, దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసిన వాడికి పుత్రునిగా జన్మిస్తాడు. పూర్వజన్మలో తాను అనుభవించిన సేవ సుఖములకు బదులు తీర్చడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు. పూర్వజన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రునిగా జన్మిస్తాడు. ఏమీ ఆపేక్షించిన వాడు కూడా పుత్రునిగా జన్మించి తన విధులను తీరుస్తాడు. ఇలా పుత్రులుగా జన్మించిన వారు కర్మానుసారంగా తమ పనులు పూర్తిగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు. కేవలం పుత్రులే కాదు, భార్య, భర్త, సోదరుడు, పని మనిషి, ఆవు, కుక్క మొదలైన పశువులు కూడా కర్మ రుణం తీర్చుకోవడానికి మనతో ఉంటారు. రుణము తీరగానే వదిలి వెళ్లడము, పరలోకానికి చేరడము జరుగుతుంది. పై విషయాలను మన హిందూ ధర్మంలో విపులంగా పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, కేవలం పుత్రులే కాదు, భార్య కానీ, భర్త కానీ, సోదరుడు కానీ, లేదంటే పని మనుషులు కానీ, ఆవు కానీ, కుక్క కానీ, లేదా పశు పక్షాదులు కానీ ఏదైనా సరే మనతో కర్మ రుణం తీర్చుకోవడానికి తప్పకుండా మనతో ఉంటారు అని హిందూ ధర్మం తప్పకుండా తెలుపుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.